హాయ్ హలో నమస్తే అండి. విజు ఫ్రెండ్ బర్త్డే అన్నమాట. దానికోసమని పార్టీకి వచ్చాము. బర్త్డే పార్టీ ముందు రోజే వచ్చి చెప్పెళ్ళారండి, రేపు అందరికి ఇక్కడే డిన్నర్ అని చెప్పెళ్ళాడు. మా హస్బెండ్ ఆ రోజే వెళ్తున్నాడు, నువ్వు కన్ఫామ్ గా వెళ్ళు అని చెప్పాడు నాకు. నేనేం వెళ్ళనన్నా సరే నువ్వు వెళ్లాల్సిందే అన్నాడు. సరే వెళ్దాం చూద్దామని నేను అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ కూడా ఉంది, ఆమె కూడా నడు వెళ్దాం, ఒక్కదానివి ఏం చేస్తావో తీసుకెళ్తా నడవని వెళ్ళాము. పార్టీకి వెళ్ళిపోతే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అది ఇది నన్ను అడిగిద్ది, రాలేదేంటని అడిగిద్దని నేను సరేననుకుని వెళ్ళాను. నేను కూర్చున్న కాసేపుకి సూప్ ఇచ్చారండి. ఆ సూప్ తాగుతా ఉన్నాం అనమాట. ఆ తర్వాత थोड़ा सा खड़ी हो जाए, खड़ी हो जा, कोई नहीं कुर्सी देगा। गारंटी हम गिफ्ट में तो देना है, उठो खड़ी हो। కేక్ కటింగ్ చేశాడండి. కేక్ కటింగ్ అవుతామని ఎవరితో వచ్చిన డబ్బులు కానీ లేదా గిఫ్ట్లు కానీ ఇస్తారు. విజు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. వాడు వెళ్ళేటప్పుడే అన్నాడు, మా ఫ్రెండ్ని నన్ను ఫోటో తీయమని అన్నాడు. కానీ నాకు అక్కడ కుదరలేదు. ఫోటో తీస్తున్నాను లేదని చూశాడు, కానీ నేను అక్కడ తీయలేకపోయాను ఫోటో. కేక్ కట్టిన తర్వాత గిఫ్ట్లు కూడా అయిపోయినాయి కదండి. నెక్స్ట్ ఇక్కడ వంటలు చేస్తున్నారు కాబట్టి డిన్నరే అనుకున్నా నేను. చాలా మందిని పిలుచుకున్నట్టున్నారండి. చాలా మంది వచ్చారు జనాలు, మటుకి రష్ గా ఉంది. కానీ మాకు స్నాక్స్ కింద పెట్టారు చూడండి, పకోడాలను కేక్ పెట్టారు. బయట కూర్చున్నామేమో కొద్దిగా చల్లగా ఉందండి. అంతలోనే వేడి పకోడా వచ్చింది. సరైన టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది. పాలకుతోనూ క్యాలీఫ్లవర్ తోనూ వేసారు పకోడాలు, కానీ చాలా బాగున్నాయి. చట్నీ కూడా బాగుంది, టేస్టీగా ఉంది. టీ కూడా ఇచ్చారండి. టీ ఏమి నేను తాగను, అందుకని టీ తాగలేదు. పిల్లలు చూడండి అందరం ఇలా తింటాడంటే పిల్లల మట్టికి వాళ్ళ డాన్స్లు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఈయనేమో వండింది వెళ్ళిపోదాం అనుకున్నామండి, కానీ అంతలోకే డిన్నర్ రెడీ అయిపోయింది. భోజనం చేసి వెళ్ళాలని అన్నారు. భోజనం కూడా అన్ని వేడిగానే వచ్చినాయండి. పూరీలు, జీరా రైస్, మటర్, రాజుమా స్వీట్ పెట్టారండి. టేస్ట్ చాలా బాగుందండి. నిజంగా బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది అక్కడ మటుకి.